హాయ్ హలో వెల్కమ్ టు PHFG మినిస్ట్రీస్ మీడియా. ఈరోజు మనం ఫ్రీ షోలో ఉన్న ఓవర్లేస్ ట్యాబ్ గురించి మనం తెలుసుకుందాం. ఈ ఓవర్లేస్ ట్యాబ్లో మనం దేనికి మనం యూస్ చేస్తామంటే, ఏవైనా మన ప్రజెంటేషన్ మనం చేస్తున్నప్పుడు లేయర్ మీద ఇంకో లేయర్ని మనం యాడ్ చేయడానికి దాన్నే మనం ఓవర్లే అంటాం. స్లైడ్ మనం ప్రజెంటేషన్ చేసినప్పుడు దాని మీద మనం ఎడిషనల్గా మనం ఏమైనా ఓవర్లేస్ చేయడానికి మనం ఈ ఓవర్లే ట్యాబ్ని మనం యూస్ చేస్తాం. మనం ఒక ఎగ్జాంపుల్ని మనం తీసుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే మన ప్రాజెక్ట్లో ఫొటోస్ ఆల్రెడీ ఉన్నాయి. ఎప్పుడైతే మనం స్లైడ్ని మనం ప్రజెంటేషన్ చేస్తున్నామో మీరు అవుట్పుట్ స్క్రీన్లో కూడా మీరు చూడొచ్చు. ఎప్పుడైతే మనం ఈ యొక్క ఎప్పుడైతే మనకి అవుట్పుట్ స్క్రీన్లో లేకపోతే ప్రివ్యూ స్క్రీన్లో మనకి కనిపిస్తుందో, దీని మీద మనం ఏమైనా సపోజ్ ఓవర్లే చేయాలి అంటే మనకి ఇక్కడ బై డిఫాల్ట్గా కొన్ని ఓవర్లేస్ ఆల్రెడీ ఇచ్చి ఉన్నారనమాట. ఫ్రీ షోలోనే కొన్ని ఓవర్లేస్ బై డిఫాల్ట్గా వచ్చున్నాయి. ఇక్కడ క్లాక్ అన్న ఓవర్లే, నేమ్ అనే ఓవర్లే, రికార్డింగ్, రౌండెడ్, వాటర్ మార్క్. మనం షోని రికార్డింగ్ చేస్తున్నాము అని తెలియాలి అంటే ఒక ఓవర్లే మనం ప్రజెంటేషన్ చేస్తే ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ మన అవుట్పుట్ స్క్రీన్లో ఇక్కడ రికార్డెడ్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఫోటో మీద ఓవర్లే అయ్యిందనమాట. తర్వాత మనకి రౌండెడ్గా కావాలి అంటే మనం ప్రెస్ చేసినట్లయితే దాని యొక్క అవుట్పుట్ స్క్రీన్ మీరు ఇక్కడ చూస్తే కార్నర్స్ లిటిల్గా రౌండెడ్ ఫార్మెట్లో మనకి ఇక్కడ కనబడుతుంది. వాటర్ మార్క్ కావాలి అని అనుకున్నట్లయితే కింద మీరు చూస్తే ఇక్కడ ఫ్రీ షో అనే ఒక వాటర్ మార్క్ ఇక్కడ ఉన్నదన్నమాట. ఆ రీతిగా మీరు ఎన్ని ఓవర్లేస్ ఒక దాని మీద మనం ప్రజెంటేషన్ మీద మనం చేయాలి అని అనుకుంటే అన్ని ఓవర్లేస్ మనం పెట్టుకోవచ్చు. ఇంకా క్లాక్ కావాలి అనుకుంటే మీరు క్లాక్ కూడా పెట్టచ్చు. ఇక్కడ టైం కూడా ఆల్రెడీ అది డిస్ప్లే చేస్తున్నది. అలాగే మనం ఇంకా మల్టిపుల్ వేస్గా మనం ఈ ఓవర్లేస్ అన్నది మనం క్రియేట్ చేయొచ్చు. అంటే కస్టమైజ్డ్ ఓవర్లేస్ మనం చేయొచ్చు, లేకపోతే అప్పటికప్పుడు మనం చేంజ్ చేయడానికి నేమ్స్ కానీ టైటిల్స్ కానీ ఇలాంటి సంథింగ్ ఏదైనా మనం అప్పటికప్పుడు చేంజ్ చేయాలి అంటే మనం కొత్తగా మనం క్రియేట్ చేసుకుని ఓవర్లేస్ని మనం చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు ఎలాగా ఒక ఓవర్లేని మనం క్రియేట్ చేయాలి అన్నది మనం ఈరోజు మనం చూద్దాం. ఇక్కడ కింద మనం చూసినట్లయితే న్యూ ఓవర్లే అని ఉంటుంది. దాన్ని మనం ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ ఓవర్లే అన్నది క్రియేట్ అవుతుంది. ఇక్కడ మనకి నేమ్ అన్నది ఇవ్వమంటుంది. మనం ఏం చేద్దామంటే టెస్ట్ అనే ఒక దానికి నేమ్ మనం ఇద్దాం. దీన్ని మనం ఏం చేయాలి అంటే మనకి ఏ విధంగా మనం డిస్ప్లే చేయాలి అని అనుకుంటున్నామో ఆ రీతిగా మనం ఇక్కడ ఈ టెస్ట్ అనే దాంట్లో మనం డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ డిజైన్ చేయడానికి మనం ఏం చేయాలి అంటే ఇక్కడ పైన ఏదైతే ఉందో ఎడిట్ అనే ఆప్షన్ ఇక్కడ మనం యూస్ చేస్తాం. ఇప్పుడు మనం చేయడానికి ఈ ఓవర్లేని మనం ఎడిట్ చేయాలి కాబట్టి రైట్ బటన్ క్లిక్ చేసి ఎడిట్ అనే ఆప్షన్కి వెళ్తే మనం ఇక్కడ చూసినట్లయితే ఈ ఎడిట్ అనే ట్యాబ్లోకి మనం వస్తాం. అంటే ఇక్కడ మనం ఎడిటింగ్ మనం చేసుకోవచ్చు. ఇందులో మనం చూసినట్లయితే డిఫరెంట్ ఆప్షన్స్ మనకి కనబడుతున్నాయి. టెక్స్ట్ బాక్స్ అని, మీడియా అని, టైమర్ అని, ఈవెంట్ అని, వెబ్సైట్, ప్రోగ్రెస్, క్యాప్షన్, ఐకాన్, లిస్ట్, కెమెరా, క్లాక్, వేరియబుల్, మిర్రర్, విజువలైజర్, ఇన్ని రకాలైన ఆప్షన్స్ మనకి దీంట్లో ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఒక వేరియబుల్ని యూస్ చేసి మన యొక్క ఓవర్లేస్ మీద మనం ప్రజెంటేషన్ చేయాలి అని నేను అనుకుంటున్నాను. అప్పుడు మనం ఏం చేయాలి అంటే వేరియబుల్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఒక బాక్స్ అన్నది క్రియేట్ అవుతుంది. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే మనకి ఏ సైజులో దీన్ని కావాలి అన్నది మనమే సెట్ చేసుకోవాలి. నాకు ఈ సైజులో ఉంటే సరిపోతుందని నేను అనుకుంటున్నా. నేను ఆల్రెడీ ఈ సైజులో నేను దీన్ని క్రియేట్ చేసి ఈ బాక్స్ని ఇక్కడ పెడుతున్నా. ఇక్కడ ఏ వేరియబుల్ మీకు కావాలి అని అడుగుతుంది. ఇక్కడ ఏ వేరియబుల్ కావాలి అని అడిగితే ఇక్కడ మనం ఆ వేరియబుల్ని మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ వేరియబుల్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనం ఫంక్షన్స్ అనే ట్యాబ్లో మనం తెలుసుకుందాం. ఈ వేరియబుల్ ఏ రీతిగా మనం క్రియేట్ చేయాలి, ఈ వేరియబుల్స్ని ఎట్లా దీన్ని అసైన్ చేయాలి, ఇవన్నీ మనం ఈ ఫంక్షన్ ట్యాబ్లో ఉంటుంది.
అప్పుడు మనం ఆ ఫంక్షన్ ట్యాబ్ గురించి తెలుసుకున్నప్పుడు ఈ వేరియబుల్స్ని ఎట్లా సెట్ చేయాలి అన్నది మనం అక్కడ ఆ ట్యాబ్లో మనం తెలుసుకుందాం. ఇక్కడ ఈ నేమ్ అన్నది ఏమున్నది అంటే ఫ్రీ షో అని ఉన్నదన్నమాట. ఈ వేరియబుల్కి మనం ఇంకోటి ఏం యాడ్ చేద్దామంటే ఇంకో వేరియబుల్ కూడా మనం యాడ్ చేద్దాం. ఇంకో వేరియబుల్ నేను యాడ్ చేసిన ఈ వేరియబుల్కి ఈ బాక్స్కి నేను ఇంకో నేమ్, ఇది చర్చ్ నేమ్ అని ఉన్నది, ఈ వేరియబుల్కి నేను సెట్ చేస్తున్నా. సైజ్ వచ్చి 50 అని పెడుతున్నా. అది ఈ రీతిగా ఇది చర్చ్ నేమ్, ఇది నేమ్. ఈ రీతిగా ఈ యొక్క ఈ ఓవర్లేకి ఈ 2 వేరియబుల్స్ని నేను యాడ్ చేశాను అన్నమాట. ఎప్పుడైతే ఇది యాడ్ చేసామో ఆటోమేటిక్గానే ఇది ఆ వేరియబుల్కి ఆల్రెడీ సేవ్ అయిపోయి ఉంటుంది. ఎప్పుడైతే ఆల్రెడీ ఈ యొక్క అవుట్పుట్ స్క్రీన్ లేదంటే ప్రివ్యూ స్క్రీన్లో మనకి ఇది కనబడుతుందో, మనం ఎప్పుడైతే దీన్ని ఇవన్నీ నేను రిమూవ్ చేసేస్తున్నా, ఎప్పుడైతే ఈ టెస్ట్ అన్నది మనం క్లిక్ చేసామో ఇక్కడ మీరు చూడొచ్చు అవుట్పుట్ స్క్రీన్లో నేను ఏదైతే క్రియేట్ చేశానో ఇక్కడ ఈ ఓవర్లే అన్నది ఇక్కడ డిస్ప్లే అవుతుంది అన్నమాట. ఈ వేరియబుల్ అనే ఆప్షన్ మనకి ఏం ఉపయోగపడుతుంది అంటే వేరియబుల్స్ అనమాట. మనం ఏది చేంజ్ చేస్తే, నేమ్స్ ఏ విధంగా మనం చేంజ్ చేస్తే ఆ విధంగా అక్కడ ఆన్ ఫ్లైలో అక్కడ చేంజ్ అవుతుంది అన్నమాట. అంటే అస్తమాట్లు మనం ఇక్కడికి వెళ్ళి దీని రైట్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ మనం చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఈ ఓవర్లేస్ని మనం ఏ విధంగా మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. దానికి ఏంటంటే ఒక స్టైల్ అన్నది మనం క్రియేట్ చేసి ఆ స్టైల్ ప్రకారంగా అక్కడ మనకి డిస్ప్లే కావాలి అన్న విధంగా మనం సెట్ చేసుకుంటే సరిపోతుంది. మనం వేరియబుల్స్ని మనం ఫంక్షన్ ట్యాబ్లో మనం చేంజ్ చేసుకుంటే సరిపోద్ది. నేమ్కి ఫ్రీ షో అని పెట్టాను కదా, ఒక ఎగ్జాంపుల్గా ఫ్రీ షో కాకుండా ఇప్పుడు సండే సర్వీస్, లేదు అంటే ఈస్టర్ సర్వీస్, లేదు అంటే మన క్రిస్మస్ సర్వీస్, లేదు అంటే ఫాస్టింగ్ ప్రేయర్, ఇలా ఏది కావాలి అంటే ఆ రీతిగా మనం అక్కడ ఆ వేరియబుల్స్లో చేంజ్ చేసుకుంటే ఎవ్రీ షోకి అది ఆటోమేటిక్గా అక్కడ చేంజ్ అవుతుంది. అస్మార్ట్లు మనం ఓవర్లేస్ని మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ వేరియబుల్స్ యూజ్ చేసి ఆ రీతిగా మనం ప్రజెంటేషన్ చేయొచ్చు. ఇంకో ఓవర్లేస్ని మనం తీసుకుని క్రియేట్ చేద్దాం. ఇది టెస్ట్ నెంబర్ 2 అని పెడుతున్నా. మీరు కావాలంటే అనదర్ నేమ్ కూడా మీరు పెట్టుకుని చేయొచ్చు. దీన్ని నేను టెస్ట్ అని పెట్టాను కదా, దీన్ని నేమ్ నేను చేంజ్ చేస్తున్నా. దీన్ని వేరియబుల్ అని చేంజ్ చేస్తున్నా. దీనికి ఈ టెస్ట్ 2ని మనం ఎడిట్ చేసి ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ని మనం తెలుసుకుందాం. టెక్స్ట్ అంటే ఇక్కడ సంథింగ్ మనం టెక్స్ట్ ఏదైనా మనం ఇక్కడ చేయొచ్చు అనమాట. అంటే నేను సండే సర్వీస్, లేదు అంటే ఆర్ సండే వర్షిప్ అని నేను ఒక టెక్స్ట్ అన్నది నేను యాడ్ చేశాను. దీన్ని సైజ్ అన్నది అడ్జస్ట్ చేస్తున్నా. ఒక 50 ఫాంట్ సైజ్ అయితే నాకు సరిపోతుంది, లేదు అంటే ఒక 70. ఓకే, తర్వాత నెక్స్ట్ నేను ఐటెం వచ్చేసి టైమర్ పెట్టాలనుకుంటున్నా. 1 minute టైమర్ సండే సర్వీస్కి. టైమర్ ఆల్రెడీ సెట్ అయిపోయి ఉన్నది. మీకు కావాలంటే క్లాక్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అనలాగ్ క్లాక్ అంటే అనలాగ్, డిజిటల్ క్లాక్ అంటే డిజిటల్.
మీకు ఎట్లా కావాలంటే అట్లా నేను అనలాగ్ క్లాక్ పెడుతున్నా. నేను మళ్ళీ ఇంకో వేరియబుల్ని కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నా. వేరియబుల్ వచ్చి చర్చ్ నేమ్ అని పెట్టిన, 50% ఫాంట్ సైజ్ పెట్టించాను. ఇది నా యొక్క ఓవర్లే అన్నమాట. ఇప్పుడు ఈ ఓవర్లేని మనం డిస్ప్లే చేసి చూద్దాం. చూసారా, మీకు ఈ రీతిగా ఓవర్లే అన్నది వచ్చింది. వేరియబుల్ వచ్చింది, ఇక్కడేమో టైమర్, ఇక్కడేమో క్లాక్, ఇక్కడేమో నేమ్. ఇప్పుడు చూసారా, నేను ఎప్పుడైతే ఈ ఓవర్లేని నేను క్లిక్ చేశానో ఇక్కడ మీరు చూడొచ్చు టైమర్ కూడా ఇక్కడ మీకు ప్లే అవుతుంది అన్నమాట. ఇది 1 minute టైమర్. ఈ రీతిగా మీరు సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ రీతిగా మనం ఈ ఓవర్లేస్ని మనం యూజ్ చేసి ఇలాంటి డిఫరెంట్ ఆప్షన్స్ని డిఫరెంట్గా మనం మన యొక్క ప్రజెంటేషన్ని మనం ఎఫెక్ట్ఫుల్గా మనం చేయొచ్చు అన్నమాట. మన క్రియేటివిటీ మనకు ఉంటే మనం దీంట్లో ఎన్నైనా మనం చేయొచ్చు అన్నమాట. అది ఈ ఓవర్లేస్ని యూజ్ చేసి మనం ఆన్ ది ఫ్లైలో మనం దీన్ని అప్పటికప్పుడే మనం చేంజెస్ ఏమైనా చేయాలి అంటే చేంజెస్ చేయొచ్చు. మన ఇన్స్టెంట్గా మాడిఫికేషన్ చేయాలి అంటే మాడిఫికేషన్ చేయొచ్చు అనమాట. యూజింగ్ ఫంక్షన్స్ యూజ్ చేసి, లేదంటే ఫంక్షన్స్లో ఉన్న వేరియబుల్స్ని యూజ్ చేసి ఈ రీతిగా మనం డిఫరెంట్గా మనం ఈ యొక్క ప్రజెంటేషన్ని ఎఫెక్ట్ఫుల్గా మనం చేయొచ్చు. తర్వాత ట్యాబ్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. ఐ హోప్ యు లైక్ ఇట్, ఎంజాయ్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.